అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో భీష్మ ఏకాదశి పురస్కరించుకుని నిర్వహించిన లక్ష దీపోత్సవం అద్భుతమైన ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి, కౌన్సిలర్ పద్మావతి, తనయుడు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల రాజేష్ దీపాలు వెలిగించి ప్రారంభించారు. శ్రీ ఆంజనేయ స్వామి ఆకారం చుట్టూ లక్ష దీపాలను మహిళా భక్తులు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో వెలిగించారు. వెలిగించిన దీపాలతో ఎన్టీఆర్ స్టేడియం మొత్తం దేదీప్యమానంగా మారింది. అనంతరం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాలంటీర్లను పద్మావతి సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దనిమిరెడ్డి మధు, డబ్బిరు శ్రీకాంత్, ఆలయ కమిటీ అధ్యక్షులు పెద్దిరెడ్ల చింతలపాత్రుడు, చింటూ, వైస్ ప్రెసిడెంట్ బొంతు రమేష్, సెక్రటరీ వేగిసాని రాజు, కోశాధికారి ఈశ్వరరావు, కమిటీ సభ్యులు పందిరి రవి తదితరులు పాల్గొన్నారు. భక్త జనాలకి స్వాగతం, సుస్వాగతం. రాజ్ కుమార్కి రావాల్సిందిగా కోరుతున్నాం. మీకు ఎల్లప్పుడూ ఉంటాయండి. అలాగే బాలరాజు గారు పొలద్రూపి చక్కగా ఏ పని చెప్పినా సరే నేను చేస్తాను అని ముందుకొచ్చినటువంటి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు సుమారు 23 సంవత్సరాల నుంచి కూడా ఈ లక్ష ప్రమిదలో దీపారాధన జరుపుకుంటున్నాం. మనందరం కూడా మరి ఎప్పుడు శ్రీ సాయిబాబా గుడి దగ్గర ఇలా స్టేడియం దగ్గర 23 సంవత్సరాల క్రితం ఒక ½ కేజీ ఆయిల్ తోటి మనం స్టార్ట్ చేస్తాం. అంటే అర కేజీ నూనెతో మనం ప్రభుత్వం స్టార్ట్ చేసి ఈరోజు లక్షల కొద్ది లక్షల దీపారాధన చేయడం కూడా జరుగుతుంది. అందరూ ప్రజల సహకారంతో, ఇక్కడ కమిటీ సభ్యుల సహకారంతో, అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లక్ష ప్రమిదల దీపారాధనకి సహకరించమని, అందరూ ఇబ్బంది పడకుండా కంప్లీట్గా పని అయ్యే వరకు కూడా మీరు చూసుకొని అందరూ ఇంటికి చక్కగా వెళ్ళాలని చెప్పుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు భీష్మ ఏకాదశి సందర్భంగా 23వ సంవత్సరం నిర్విఘ్నంగా లక్ష దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ సంవత్సరం మేము నూతనంగా ఎన్నుకోబడిన కమిటీ వాళ్ళతో ఈ లక్ష దీపారాధన జరుగుతుందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ అధ్యక్షులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అందరూ సహకరించిన పెద్దలు, ప్రజలు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఆలయం గౌరవ అధ్యక్షులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి దంపతులతో గ్రౌండ్లో లక్ష దీపార్చన కార్యక్రమం జరిగిందండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ఆలయం గౌరవ అధ్యక్షులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు, పద్మావతమ్మ దంపతులు, వాళ్ళ పిల్లలు రాజేష్ బాబు గారు, విజయబాబు గారు ఆధ్వర్యంలో ఈ మహోన్నత కార్యక్రమం ఎంత విజయవంతంగా పూర్తి చేయబడిందండి. ఈ కార్యక్రమానికి తమ వంతు సహాయ సహకారం అందించిన మా అధ్యక్షుల వారికి, హృదయపూర్వక కమిటీ సభ్యులు అందరి వైపు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు వచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. గడిచిన 23 సంవత్సరాల నుంచి కూడా మా అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారి ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవం చేయడం జరుగుతుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా భీష్మ ఏకాదశి రోజున ఈ మహోన్నత కార్యక్రమం జరుగుతుంది. అలాగే భవిష్యత్ కాలంలో కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా తప్పనిసరిగా ఇంత విజయవంతంగా పూర్తి అవ్వాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మా అధ్యక్షులు అయ్యన్నపాత్రుడు గారికి, మా కార్యవర్గ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.